అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు స్పెషల్ సంక్రాంతి స్పెషల్ మా ఇంట్లో ఎలాంటి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను అని మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. యాక్చువల్గా నేను మార్నింగ్ నుంచి నేనేమి వీడియో తీయాలని అనుకోలేదు. సరే అని ఇందాక అనిపించింది, సరే ఒక వ్లాగ్ లాగా తీసుకుంటే బాగుంటుంది కదా అని. సో ఇప్పుడైతే స్టార్ట్ అయితే చేసేస్తున్నాను వీడియో. మార్నింగ్ పెద్దగా నేనైతే ఏం తినలేదండి, లైక్ ఇడ్లీయే కాబట్టి అది పెద్ద స్పెషల్ కాదు కదా. సో ఇప్పుడు లంచ్కి అయితే నేను స్పెషల్గా చేయబోతున్నాను. సో ఏం చేయబోతున్నాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో కిచెన్లోకి అయితే వచ్చేసాము. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీస్ ఏంటంటే, ఆఫ్టర్నూన్కి నేను వెజిటేబుల్ బిర్యానీ అండ్ పన్నీర్ బటర్ మసాలా చేసుకుందాం అనుకున్నాను. ఈ రెండు కాంబినేషన్ బాగుంటాయండి. పన్నీర్ లైక్ వైట్ రైస్లో బాగోదు కానివ్వండి, ఇట్లా బిర్యానీలో కానివ్వండి, జీరా రైస్లో కానీ బాగుంటుంది కదా. సో ఇలా చేద్దామని నాకు అనిపించింది. సో ఎట్లయినా ఇవాళ వెజ్జే కాబట్టి పన్నీర్ చేసుకుందామని నేను నిన్ననే ఇంట్లో పన్నీర్ అయితే చేసి పెట్టేసుకున్నాను. సో ఫస్ట్ అయితే నేను రైస్ ప్రాసెస్ స్టార్ట్ చేయబోతున్నాను. వన్స్ ప్యాన్ హీట్ అవ్వగానే మనం ఆయిల్ అయితే వేసేసుకోవాలి. సో ఇది చాలా సింపుల్ ప్రాసెస్. మా ఇంట్లో ఇక్కడ స్పెషల్గా పండగ అంటే మనకి ఇండియాలో అయితే చుట్టాలు ఉంటారు, అందరు వస్తూ ఉంటారు, చాలా ఫన్నీగా జరుగుతుంది. కానీ ఇక్కడ మాకు ఎవరు లేకపోవడం వల్ల మేమిద్దరమే పాపతోటి కాబట్టి ఇలా సింపుల్గా చేసుకుంటున్నాము. అండ్ ఏంటంటే మాకు ఇక్కడ వెదర్ కూడా అస్సలు బాగాలేదు. ఒక 3 days నుంచి చాలా స్టార్మ్ అయితే ఉంది. అంటే ఈదురు గాలులు కానివ్వండి, మంచు పడుతుంది అండ్ వాన, అసలు విపరీతంగా టెంపరేచర్ మారిపోతూ ఉంది. అసలు బయట కాలు అడుగు పెట్టే అంత లేదండి, అంత చలిగా ఉంది. సో అసలు ఇంట్లో ఉండడమే బెటర్ అనిపిస్తుంది, ఎక్కడికి వెళ్ళాలనిపించలేదు కూడా. ఒకవేళ వెదర్ బాగుండుంటే ఎక్కడికైనా వెళ్ళే వాళ్ళమేమో, కానీ ఇప్పుడైతే నాకు అసలు ఎక్కడికి వెళ్ళాలని లేదు. హాయిగా ఇంట్లోనే వండుకొని తినేసి కూర్చుంటే బాగుంటుంది కదా. అలా ఫ్యామిలీ టైం ఇంట్లోనే కూర్చొని ఎంజాయ్ చేస్తే బెస్ట్ అని నాకు అనిపించింది. సో ప్యాన్ అయితే హీట్ అయిపోయిందండి. ప్యాన్ హీట్ అయిపోగానే అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి. బిర్యానీ ఆకు, ఇలాచి, లవంగాలు, మన స్టార్ అనైస్, కొంచెం షాహీ జీరా ఇవన్నీ వేసుకొని కొంచెం ఆయిల్లో రోస్ట్ అయితే చేసుకోవాలి. అలా రోస్ట్ చేసేసుకోగానే అందులో కాస్త చాప్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని వాటిని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అయితే చేసుకోవాలి. సో ఇది నేను పెద్దగా ఏమంటారు, నాకేం వంటలు వచ్చు అని నేను అనను. అలా మాకు ఇంట్లో చిన్నప్పుడు మమ్మీ చాప్ చేసి స్టవ్ దగ్గర నన్ను నుంచొని స్టవ్ ఆన్ చేసి అది వెయ్యి ఇది వెయ్యి అని అంటే అలా నాకు నేర్చుకున్నాను చేయడము. సో పెద్ద ఎక్స్పర్ట్ అయితే కాదు. సో ఇలా నేను చేసుకున్న రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. అండ్ ఇక్కడ మా ఇషుగాడు అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది. అందులో వేసేస్తే వాడు ఇంకా ఆడుకుంటూ తిరుగుతూ ఉంటాడనమాట. ఇలా ఉంటుంది సైలెంట్గా, వాడి పని వాడు ఏదో చేసుకుంటూ ఆడుకుంటూ ఉంటుంది. కాకపోతే ఇందులో వేస్తే ఏంటంటే నుంచోనే ఉంటుంది, నుంచొని అటు ఇటు నడుస్తూ ఉంటుంది అనమాట. సో అదనమాట మా ఇషుగాడు అలా టైంని మంచిగా ఎంజాయ్ అయితే చేసేస్తున్నారు. సో బయట చల్లగా ఉంది కాబట్టి నేనైతే పెద్దగా ఏం రెడీ చేయలేదు వాడిని. చాలా ఘోరమైన చల్లగా ఉంది అసలు ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ ఉన్నాయి. చాలా -degreesలో ఉంది టెంపరేచర్. సో అందుకోసం నేను ఇంకా ఏమీ రెడీ చేయలేదు. వాడిని స్నానం చేసి అలా కొంచెం వార్మ్ క్లోత్స్ అయితే వేసేసి ఉంచాను. అండ్ వాడేమో అలా ఆడుకుంటూ ఉన్నాడనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఆనియన్స్ అయితే ఫ్రై అయితే అయిపోయాయి. ఆనియన్స్ ఫ్రై అయిపోగానే నేను అందులో కాస్త టొమాటోస్ వేసేసుకున్నాను. వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రోస్ట్ అయితే చేసుకుంటున్నాను. ఇవి రెండు బాగా కుక్ అయ్యి కొంచెం టొమాటోస్ కూడా మెత్తగా మనకి మషిగా అయిపోవాలి. కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేదాకా వేసుకోవాలి. సో అలా ఫ్రై అయిపోగానే నేను అందులో మిగతా మసాలాస్ లైక్ ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, మనకి కొంచెం జీలకర్ర పొడి. మనం గరం మసాలా హోల్ గరం మసాలా వేసుకున్నాం కాబట్టి ఈ గరం మసాలా కొంచెం చూసుకొని వేసుకోవాలన్నమాట. మన స్పైస్ లెవెల్ తగ్గట్టుగా వేసుకోవాలి. వేసుకొని అన్నిటిని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. అండ్ అన్నట్టు నేను మర్చిపోయాను మీకు చెప్పడము, టమాటోస్తో పాటు నేను అందులో కొంచెం బీన్స్
కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. అండ్ అది అలా ఫ్రై అయిపోగానే నేను ఈ బిర్యానీ అంతా నేను స్టవ్ మీద ఏం చెయ్యను, రైస్ కుక్కర్లోనే చేసుకుంటాను. సో రైస్ కుక్కర్ నాకు ఈజీ అనిపిస్తుంది. సో ఇలా హాఫ్ స్టవ్ మీద వెజిటేబుల్స్ అన్నీ కుక్ చేసేసుకున్నాక నేను నార్మల్గా రైస్ కడిగి పెట్టుకుంటాను. రైస్ కడిగి పెట్టేసుకొని అందులో ఈ రోస్ట్ చేసుకున్న వెజిటేబుల్స్ని వేసేసుకొని కలిపేసుకొని దానికి సాల్ట్ కన్సిస్టెన్సీ అంతా చెక్ చేసుకొని వాటర్ అయితే వేసుకొని నేను రైస్ అయితే ఆన్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేను పన్నీర్ కర్రీకి రెసిపీ స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ ప్యాన్ హీట్ అయిపోగానే కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే ఆనియన్స్, టొమాటోస్, పచ్చిమిర్చి ఇవి ఒకేసారి వేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇది నేను గ్రేవీ లాగా చేస్తున్నాను. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా బటర్ మసాలా అని. సో అలాంటి దానికి మనము ఆనియన్స్ కుక్ అయ్యి, టొమాటోస్ కుక్ అయ్యి అలా సపరేట్గా వేసుకొని అక్కర్లేదు. రెండు కలిపి వేసుకోవచ్చు, మనకి ఏం పర్లేదు, కుక్ అయిపోతాయి మంచిగానే. సో ఆ రెండు వేసేసుకొని మనం మూత పెట్టేసుకొని కుక్ చేసుకున్నాక చల్లార్చుకొని దాన్ని పేస్ట్ అయితే చేసేసుకోవాలి. సో అలా పేస్ట్ చేసుకున్నాక నేను ఇక్కడ మళ్ళీ ప్యాన్ అయితే ఆన్ చేసుకొని అందులో కొంచెం ఆయిల్ అండ్ ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా బటర్ అయితే వేసుకున్నాను. సో ఆ బటర్ అది రెండు మంచిగా హీట్ అయిపోయాక అందులో కాస్త జీరా వేసుకోవాలి. అది వేసుకొని కొంచెం అది రోస్ట్ అయితే చేసుకోవాలండి. ఇది చాలా సింపుల్ రెసిపీ. మనకి చాలామంది అనుకుంటారు పన్నీర్ బటర్ మసాలా అంటే పెద్ద ప్రాసెస్ ఉంటుందేమో అని. కాకపోతే చేస్తే ఈజీగా ఉంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. మనమేం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, రెగ్యులర్గా మనం చేసుకున్నట్టుగానే ఉంటుంది. సో అలా అది రోస్ట్ చేసుకున్నాక నేను ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై అయితే చేసుకున్నాను. అండ్ అది ఫ్రై అయిపోగానే ఇప్పుడు నేను మనము ఏదైతే మసాలాస్ అయితే తీసుకున్నామో ఇందులో గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కారం అండ్ పసుపు అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇవన్నీ మనం ఆయిల్లోనే ముందుగానే వేసేసుకోవాలి. మనము కొంచెం జీలకర్ర చిట్పట్లాడంగానే ఈ మసాలా అంతా వేసేసుకొని కొంచెం రోస్ట్ అయితే చేసుకోవాలి. అలా చేసుకుంటే ఫ్లేవర్స్ బాగుంటాయి. సో అలా అది రోస్ట్ అవ్వగానే మనము గ్రేవీ చేసుకున్నాం కదా ఇందాక, ఆనియన్ అండ్ టమాటో పేస్ట్. సో ఆ గ్రేవీని ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు మిక్స్ చేసుకున్నాక నేను అందులో కాస్త ఒక 100 to 200 ml వాటర్ అయితే వేసుకోవాలి. అంటే మరీ ఎక్కువ కూడా వేసుకోవద్దు, మీరు కన్సిస్టెన్సీ చూసుకోవాలి గ్రేవీకి. సో వాటర్ అయితే వేసేసుకొని దాన్ని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. కొంచెం ఆ గ్రేవీ దగ్గరికి రావాలన్నమాట. ఇందులో నేను కొంచెం సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సాల్ట్ చూసుకొని వేసుకోవాలి మనం రుచికి సరిపడా. అండ్ అలాగే ఇది యాక్చువల్గా నేను ఆయిల్లో ఇవి రోస్ట్ చేస్తున్నప్పుడే కొంచెం పచ్చి బఠానీ ఉంటుంది కదా, అది వేసుకోవాలి. కాకపోతే నా దగ్గర ఉంది ఏంటంటే ఫ్రోజన్ బఠానీ, కాబట్టి నేను అప్పుడు వేసినా నాకు కుక్ అయిపోతాయి. సో అవి వేసి కొంచెము, అలాగే ఇది వచ్చేసి నేను ముందు రోజు నైట్ ప్రిపేర్ చేసుకున్నాను పన్నీర్ ఇంట్లోనే. సో ఆ ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ కూడా వేసేసుకోవాలి. వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ అలాగే ఇందులో నేను కసూరి మెత్తి కూడా వేసుకున్నాను. సో ఇందాక మసాలాస్ వేసుకున్నప్పుడే అది కూడా వేసేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని దాని ప్రకారం మనకు వాటర్ పడితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అక్కర్లేదు. అలాగే ఫైనల్లో కొంచెం బటర్ అయితే పైన ఒక 2 టేబుల్ స్పూన్స్ బటర్ వేసేసి మూత పెట్టేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ అది కుక్ అయిపోయాక మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని కనుక మనం నాన్లోకే కానీ రోటీస్లోకే కానీ ఎందులోకైనా మనకి బెస్ట్ కాంబో. అండ్ వెజిటేబుల్ రైస్కి అయితే చెప్పక్కర్లేదు. సో ఇక్కడైతే నా వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. సో చాలా యమ్మీగా వచ్చిందండి. ఆ రోజు టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మనకి వెజిటేబుల్స్ కూడా బాగా కుక్ అయిపోయినాయి. మీరు చూడొచ్చు, మీకు తెలుస్తుంది కదా, రైస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. నాకు స్టవ్ మీద అలవాటు తగ్గిపోయింది అసలు. నేను స్టవ్ మీద ఎప్పుడన్నా ఏముందిలే రైస్ కుక్కర్లో ఎందుకు బౌల్లో కుక్ చేద్దామని ట్రై చేస్తే నాకు రైస్ మెత్తగా అయిపోతుంది.
సో అందుకోసం నేను అలా రైస్ కుక్కర్లో చేసుకుంటాను. సో దట్ నాకు రైస్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి మనకి పన్నీర్ కర్రీ కూడా బాగా టేస్టీగా రెడీ అయిపోయింది. అసలు ఆ రోజు చాలా బాగా వచ్చింది కర్రీ. అండ్ ఇది వచ్చేసి నేను ఈవినింగ్, సో పండగ సంక్రాంతి పండగ అంటే ఇంకా ఎవరైనా ఇంటి దగ్గర అయితే అరిసెలు, సకినాలు, అప్పాలు ఇవన్నీ చేసుకుంటారు కదా. నాకు రావు. సో అంత పెద్దగా పిండి వంటలు అలాంటివి అయితే నాకు రావు. సో నాకు వచ్చినట్టుగా ఏదన్నా స్వీట్ ఐటెం తినాలి అనిపించి నేను ఆ రోజు భక్షాలు అంటారు కదా, సో భక్షాలు లేదా బొబ్బట్లు అంటారు, సో వాటిని చేసుకుందాం అనిపించి నేను ఇంకా దానికోసం మధ్యాహ్నమే నేను పిండిని కలిపి పెట్టుకుందామని ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ ఏం లేదు, 1 కప్ మైదా పిండికి నేను ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ, మన సన్న ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది వేసుకొని అందులో కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ కొద్దిగా బాగా మెత్తగా కలుపుకోవాలి. మనకి పూరి పిండి కంటే కొంచెం మెత్తగా ఉండాలన్నమాట మన పిండి కన్సిస్టెన్సీ. సో అలా బాగా కలిపేసుకున్నాక పైన ఆయిల్ అంతా రాసేసుకొని రబ్ చేసుకొని దాన్ని మూత పెట్టేసుకొని పక్కకైతే పెట్టుకోవాలి. నేను ఇచ్చే టిప్ ఏంటంటే, ఎవరికైనా ఇది రాని వాళ్ళు ఉంటారు కదా, రవ్వ వేసుకొని చేయండి, చాలా బాగా వస్తాయి బొబ్బట్లు. సో అది అందులోనూ పిండి మనం ఒక 1 hour బిఫోర్ కలుపుకుంటే చాలా బాగుంటుంది, మనకి ఈజీగా చేసేసుకుంటాము, మంచిగా రాని వాళ్ళకి కూడా వచ్చేస్తుంది. సో ఇదైతే నేను ఇంటి దగ్గర అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు, నేను ఇక్కడికి వచ్చాక ట్రై చేసుకున్నాను ఈ రెసిపీ. అండ్ ఇది వచ్చేసి నేను పప్పు ఆల్రెడీ నేను మార్నింగ్ నానబెట్టుకున్నాను, శనగపప్పు. సో నానబెట్టుకున్న దాన్ని నేను కుక్కర్లో వేసుకొని కుక్ చేసేసుకున్నాను. ఒక 5-6 విజిల్స్ వచ్చాక మెత్తగా కుక్ అయిపోతుంది కదా, కుక్ అయిపోయిన దాన్ని కొంచెం మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. అలా చేసుకున్నాక దాంట్లో 1 కప్ బెల్లం పౌడర్, నాకు ఇక్కడ పౌడర్ దొరుకుతుంది, బెల్లం నేను తెచ్చుకోను, పౌడరే యూస్ చేస్తాను ఎక్కువ. సో అది వేసుకొని కొంచెం దగ్గరికి మనకేమంటారు ఇట్లా పాకం లేకుండా ముద్దలాగా అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. పర్లేదు, మనకి ఫస్ట్ వేయంగానే ఇట్లా వాటర్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది, కానీ దాన్ని సిమ్లో పెట్టుకొని అలా కలుపుతూ ఉంటే మనకి దగ్గరికి పూర్ణం లాగా అయిపోతుంది. సో దాంట్లో లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. సో అది కొంచెం చల్లారాక ఇలా నేను ఆల్రెడీ చెప్పాను కదా ఆఫ్టర్నూన్ పిండి కలుపుకున్నానని, సో అలా చపాతీలాగా చేసుకొని మనం స్టఫింగ్ చేసేసుకొని మనము చపాతీలాగా మళ్ళీ రోల్ చేసుకోవడమే. సేమ్ మనం ఆలు పరాటా ఎలా చేసుకుంటామో అదే ప్రాసెస్, అందరికీ తెలిసే ఉంటుంది. సో దాన్ని అలా పెనం మీద వేసుకొని పైన కొంచెం నేను నెయ్యి అయితే వేసుకున్నాను. మన ఇష్టం, నెయ్యి వేసుకోవచ్చు, బటర్ వేసుకోవచ్చు. నెయ్యితో కాల్చుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ కొందరు అయితే అయిపోయాక మనం సర్వ్ చేసుకుంటాం కదా, సర్వ్ చేసుకునేటప్పుడు కూడా పైన మళ్ళీ నెయ్యి వేసుకొని తింటారనమాట వేడిగా ఉన్నప్పుడు. సో చాలా బాగుంటుంది అంటారు, కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ గీతోటే మనము దాన్ని ఫ్రై చేస్తాం కదా, మళ్ళీ గీ వేసుకొని తింటే నాకు కొంచెం ఎగుటులాగా అనిపిస్తుంది, కొంచెం హెవీ ఫీల్ వస్తుంది. సో అందుకోసం నేను వేసుకోను, జస్ట్ అలా గీతోటి ఫ్రై చేసుకున్నాను. సో ఇదండి నేను నాకు నచ్చినట్టుగా కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్తో చేసుకునే బొబ్బట్లు. సో నాకు కూడా రాదు, ఇది నేను ఇక్కడికి వచ్చాకే నేర్చుకున్నాను. సో మీరు కూడా ఈ రెసిపీని నేను చెప్పినట్టుగా ఇలా టిప్స్ అండ్ ట్రిక్స్తో ట్రై అయితే చేయండి. సో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియోని ఇంతవరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్